నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై వేడని సందిగ్ధత. 30న ఖరారయ్యే అవకాశం. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే ఏసీబీ నోటీసులన్న కేటీఆర్. ప్రభుత్వ అభద్రతా భావానికి సంకేతాలని హరీష్ రావు విమర్శ. ఖరీఫ్ సాగు సన్నద్ధతపై వ్యవసాయ శాఖ దృష్టి. తొలకరికే విత్తనాలు విత్తుకోవద్దంటున్న నిపుణులు. పాక్ తీరును ప్రపంచ వేదికలపై ఎండగడుతున్న భారత్. ఉగ్రవాదంపై పోరుకు మద్దతు కోరుతోన్న ఎంపీల బృందాలు. హర్యానాలో ఒకే కుటుంబంలోని 7గురు అనుమానాస్పద మృతి. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక సమాచారం. పీసీసీ కార్యవర్గం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై తుది ప్రకటన ఈ నెల 30కి వాయిదా పడింది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గంలో యువరక్తానికి చోటు కల్పించాలని రాహుల్ గాంధీ దిశానిర్దేశం మేరకు 4 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక ఎంపీకి కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవి దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ప్రకటనపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ రెండింటికి సోమవారమే పేర్లను అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సోమవారం ఢిల్లీలో అందుబాటులో లేనందున ఎంపిక నిర్ణయాన్ని 30కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మళ్లీ ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం కేసీ వేణుగోపాల్తో చర్చించారు. తదుపరి చర్చల నిమిత్తం సీఎంను ఢిల్లీలో ఉండిపోవాలని సూచించడంతో అక్కడే ఉండిపోయారు. సోమవారం సాయంత్రం మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరే కేసీ వేణుగోపాల్తో కలిసి రాహుల్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన రేవంత్ రెడ్డిని కలిసి రాహుల్తో చర్చల సారాంశాన్ని వివరించారు. రాహుల్తో భేటీలో సీఎం పాల్గొనకపోవడంపై కారణాలు తెలియరాలేదు. పీసీసీ కమిటీ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వెలువడొచ్చని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మా నాయకులు రాహుల్ గాంధీ గారిని నేను కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది. వీలైన త్వరలో కేబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల గురించి, జై బాపు జై భీమ్ కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరిగింది. వారు ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కేబినెట్ విషయానికి వస్తే మా అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2 మార్లు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్కి చెప్పడం జరిగింది. ఖర్గే, రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. వీలైన త్వరలో వారు చేస్తారని ఆశిస్తా ఉన్నాం. మంత్రివర్గంలో కొత్తగా 4గురికి చోటు కల్పించాలని పార్టీ భావిస్తోంది. పీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో యువరక్తం, కొత్త తరం నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, పర్ణికారెడ్డి, వంశీకృష్ణ, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వంటి యువనేతలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇవ్వాలని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సైతం కొత్త తరం నేతలు, ఎమ్మెల్యేలను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత పీసీసీ కార్యవర్గంలో సీనియర్ ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులుగా నియమితులైన పలువురు సీనియర్ నేతలు గాంధీభవన్లో కేటాయించిన గదులకు కూడా వెళ్లలేదని ఏఐసీసీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అలాంటి నేతలకు రాష్ట్ర పార్టీ పదవులు ఇవ్వొద్దని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఈసారి కార్యవర్గంలో సీనియర్ అనే పేరుతో ఎవరికీ పదవులు ఇచ్చేది లేదని, పనితీరే గీటురాయని ఏఐసీసీ స్పష్టం చేసింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా 35 మందిని నియమించాలని పేర్లను ప్రతిపాదించారు. వీరిలో 3 లేదా 4 ఎంపీలు, 4 లేదా 5 ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలని పార్టీ పరిశీలిస్తోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, నల్గొండ ఎంపీ రఘువీరెడ్డిలకు ఉపాధ్యక్ష పదవులు దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో 2 ఓసీ, మరొకరు ఎస్సీ అయినందున జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ పేరును బీసీ కోటాలో ఇదే పదవికి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేల్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు. మాదిక సామాజిక వర్గం నేతలకు తప్పనిసరిగా ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు నేతలు తెలిపారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 75 మందిని నియమించాలని పేర్లను ప్రతిపాదించినట్లు నేతలు తెలిపారు. 2017 నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యమివ్వాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం. పీసీసీలో కీలకంగా భావిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మైనారిటీ నేతలు ఫహీం, ఫిరోజ్ ఖాన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీసీ కోటాలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నందున ఈ వర్గం నుంచి ఉపాధ్యక్ష పదవికి కొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా కావాలని బీసీ వర్గానికి చెందిన పలువురు నేతలు పట్టుబడుతున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రులు లేనందున కార్యవర్గంలో కీలక పదవులు ఇక్కడి వారికి ఎక్కువగా ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు బుధవారం హాజరవ్వాలని పేర్కొంది. విదేశీ పర్యటనల కారణంగా ఈ నెల 28న హాజరు కాలేనని కేటీఆర్ ఏసీబీకి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత విచారణకు సహకరిస్తానని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై ప్రతీకారంతో నోటీసులు పంపారన్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రతీకార రాజకీయాలు రేవంత్ రెడ్డి అభద్రతా భావానికి స్పష్టమైన సంకేతాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేటీఆర్కు అండగా నిలుస్తామని తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే విదేశీ పర్యటనల కారణంగా ఆ రోజు హాజరు కాలేనని, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2024 ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగాయని, అనుమతులు లేకుండానే అప్పటి భారత ప్రభుత్వం విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయల నిధులు చెల్లించిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, హెచ్ఎండీఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ, ఈడీ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశాయి. ఫార్ములా ఈ సంస్థ సీఈఓను కూడా అనీసా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. రాజకీయంగా కలకలం రేపిన ఈ కేసు గత కొంతకాలంగా స్తబ్దంగా ఉండగా కేటీఆర్ కు మళ్లీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, భారత రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు యుఎస్, యూకే పర్యటనలు ముందే ఖరారైనందున మే 28న విచారణకు హాజరు కాలేనని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే చట్టాన్ని గౌరవించే పౌరుడిగా దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని అనీసాకు లిఖితపూర్వకంగా తెలిపారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా నమోదు చేసిందే తప్ప ఈ కేసులో విషయం ఏమీ లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై ప్రతీకారంతో నోటీసులు పంపారన్నారు. భారాస అంటే రేవంత్ రెడ్డిలో భయం పెరుగుతోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసు అభియోగ పత్రంలో రేవంత్ రెడ్డి పేరు బయటకు రాగా 24 గంటల తర్వాత ఆయన ప్రధాని మోదీతో పాటు భాజపా అగ్రనేతలతో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారన్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి పాత్ర గురించి ఒక్క భాజపా నాయకుడు మాట్లాడకపోవడం రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు ఆయన అభద్రతా భావానికి స్పష్టమైన సంకేతాలని విమర్శించారు. కల్పిత కేసులు న్యాయస్థానాల్లో నిలవవని, ప్రజా ఆమోదాన్ని పొందవని ఆయన అభిప్రాయపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడల్లో భాగంగానే ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందని ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు. బీఆర్ఎస్ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. ఎవరిని ఇబ్బందులు పెట్టని ప్రయత్నించినా తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం కవిత నివాసానికి వెళ్లిన వారు కవితతో దాదాపు 2 గంటలకు పైగా భేటీ అయ్యారు. ఇటీవల కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు రావడం, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురు కేసీఆర్తో పాటు కేటీఆర్ కు చాలా దగ్గరవారే కావడం గమనార్హం.
సమావేశానికి సంబంధించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. పార్టీలో నెలకొన్న పరిస్థితులు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి వారు చర్చించినట్లు సమాచారం. బయట మాట్లాడటం కంటే ఏవైనా విషయాలు ఉంటే అధినేతతో మాట్లాడి పరిష్కరించుకుంటే బాగుంటుందని వారు కవితకు సూచించినట్లు తెలిసింది. పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని, జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్, బీజేపీ నేతలు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, తనపై చేస్తున్న కుట్రను మాత్రమే ప్రస్తావించారని కవిత పేర్కొన్నట్లు సమాచారం. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందని అన్నట్లుగా తెలుస్తోంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల షాపూర్ నగర్లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాపూర్ సంబంధించి కూడా ఒక రవీందర్ గౌడ్ అని సంబంధించి కూడా అతనికి బెదిరింపు లేక కలకలం మీద ప్రస్తావన రేపుతుందని చెప్పవచ్చు. అయితే అతను ఈ నెల 21న తన ఇంటి ముందు ఉన్న కారు పైన కూడా ఈ లేఖను గుర్తించినట్లయితే పోలీసులకు అయితే తెలపడం జరిగింది. తను 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇంటి ముందున్న తులసి మొక్కను ఏ విధంగా ధ్వంసం చేశామో అదే విధంగా తమ చంపుతాపంటూ కూడా లేఖలో పేర్కొన్నట్టు కూడా వ్యక్తి పోలీసులకైతే తెలపడం జరిగింది. అయితే ఈ నెల 22న ఫిర్యాదు చేసిన బాధితులకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తర్వాత మన ఇంటి వద్ద తులసి మొక్కను ధ్వంసం చేయడంతో పాటు తర్వాత రెండు టవల్తో పాటు తర్వాత ఒక లేఖను కూడా అతని కారు పైన కూడా అక్కడ ఉంచి వెళ్ళినట్లయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా పోలీసులకు చెప్పడంతో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు ఘటనా స్థలం చేరుకొని అక్కడ ఉన్న సీసీ కెమెరాలను అయితే ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే వచ్చారా లేదా ఎంతమంది వచ్చారా అనేది కూడా చాలా స్పష్టంగా తెలియాల్సింది. కానీ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను కూనం రవీందర్ గౌడ్ గా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఆ మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ కు సంబంధించి కూడా తన సోదరుడు ఉన్నారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు అయితే చేస్తున్నాము. అయితే ఎక్కడి నుంచి ఆ వ్యక్తులు వచ్చారు, తర్వాత ఆ వ్యక్తి కేవలం ఒక్కరు మాత్రమే వచ్చారా లేదా ఇంకా వేరే ఎవరైనా వచ్చారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ జీడిమెట్ల నుంచి అతను ఎటువైపు వెళ్ళాడు, ఇటు సికింద్రాబాద్ లేదా జగిరిగుట్ట వైపు సంబంధించి కూడా వెళ్ళారనేది కూడా రెండు రకాలుగా ఆ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తి గుర్తించినట్లయితే ఖచ్చితంగా అతన్ని అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు మృగేందర్ లాల్ అనే కుమారుడు, కుమార్తె ఇద్దరు ఉన్నారు. కుమారుడు, కోడలు ఇరువురు తమిళనాడులో ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు. మృతి చెందిన మదన్ లాల్ గతంలో ఏర్లపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరి వైరా ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మృదు స్వభావి, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్న మదన్ లాల్ దివంగత మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడు. మృతి వార్త తెలిసిన వెంటనే ఏర్లపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మదన్ లాల్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, పువ్వాడ అజయ్ సహా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సన్నద్ధతపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. విత్తనాలు, యూరియా పంపిణీ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జూన్ 2 నుంచి యూనివర్సిటీ విత్తనాలు ప్రతి గ్రామంలో 3కి ఉచితంగా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రంలో ఈసారి ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభం కానుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో పంటల సాగు ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ 20 జిల్లాల్లో 90,000 క్వింటాళ్లు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ 12 జిల్లాల్లో 40,000 క్వింటాళ్లు పచ్చి రొట్టె విత్తనాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో టీచీ సీడ్ 71,535 క్వింటాళ్ల విత్తనం పంపిణీ ప్రారంభించగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ కు 1000 క్వింటాలే సరఫరా అయ్యాయి. దీంతో మిగిలిన
మిగిలిన 12 జిల్లాల్లోనూ టీజీ సీడ్స్ ద్వారానే పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. ఏప్రిల్కు 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 1.20 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. మే నెలకు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపుల్లో ఇప్పటి వరకు 0.52 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా జరిగింది. దీంతో కేటాయింపుల మేర యూరియా పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 4 నుంచి 5 లక్షల టన్నుల మేర యూరియా ముందస్తుగా నిల్వ చేసి సరఫరా చేయనుంది. 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. తొలకరి వర్షాలు కురవగానే విత్తనాలు వేసుకోవద్దని, 2 వారాల పాటు వానలు కురిసిన తర్వాతే ముందుకెళ్లాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. పంటల వైవిధ్యంపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. వర్షాలకి ఇప్పుడే విత్తనాలు నాటుకుపోవడం అనేది చాలా ఉత్తమము. దయచేసి ఒక రైతుగా నేను చెప్తున్నది ఏంటంటే, ఈ వర్షాలు ఒక 10 నుంచి 15 రోజుల పాటు వర్షాలు పడిన తర్వాత జూన్ మొదటి వారంలో కనుక విత్తనాలు నాటుకున్నట్టయితే మనకి కొద్దిగా గొప్ప మనకి పంట నష్టపోకుండా ఉంటాము. అలాగే ఆర్థికంగా కూడా నష్టం జరగకుండా ఉంటుంది. అలా కాకుండా ఈ వర్షాల మీదే మనం ఆధారపడి ఇప్పుడేదో తొలకరి వానలు అనుకొని కనుక విత్తనం కనుక నాటుకున్నట్టయితే రానున్న వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఎండలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వాతావరణ మార్పులు కూడా బాగా ఉన్నాయి కాబట్టి మొలక శాతం అనేది బాగా తగ్గుతుంది. మళ్ళీ రెండోసారి మూడోసారి విత్తనాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతాంగం ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత ఈ వాతావరణ మార్పులు అనేది వ్యవసాయ రంగంలో చాలా పెను మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి రైతులు కూడా దానికి తగ్గ ఆలోచన విధానాన్ని అనుగుణంగా వాతావరణానికి అనుగుణంగా ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత రైతాంగం మీదే ఉందని చెప్పి నేను ఒక రైతుగా తోటి రైతులకు చెప్తున్నాను. పంటల వైవిధ్యానికి దయచేసి ఆలోచించండి. కేవలం ఒకే పంట ఒకే రకం ఒకే పద్ధతిలో వెళ్ళినట్టయితే వ్యవసాయానికి మంచిది కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరమైనా వ్యవసాయానికి ప్రకృతి అనుకూలించాలని, అలాగే అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వం తప్పనిసరిగా సమస్యలను దృష్టిలో పెట్టుకొని దానికి పరిష్కారాలు లాభసాటికి కానీ కష్టాలను తొలగించే విధంగా ఆచరణ ప్రభుత్వం చేపడుతుందని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ సీజన్ నుంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నియంత్రణపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాలు సేకరించింది. ఈ ఫలితాల్ని 2 నెలలలోపు రైతులకు అందేలా చర్యలు చేపట్టింది. కోవిడ్పై నిరంతరం నిఘా కొనసాగించాలని, ప్రజలకు నిపుణులతో అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం, పరిశోధనల ప్రకారం కోవిడ్తో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదని నిపుణులు, అధికారులు వివరించారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినందున పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శానిటేషన్, డైట్ నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై భారత్ సమర్థంగా ఎండగడుతోంది. ఉగ్ర సమస్యలకు పాక్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆయా దేశాలకు వివరించి ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతు కోరుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఎంపీల బృందం దక్షిణ అమెరికాలో దేశం గయానాలో పర్యటించింది. జార్జ్ టౌన్లో గయానా పార్లమెంటు స్పీకర్ మంజూర్ నాదిర్తో జరిగిన సమావేశంలో పాల్గొంది. ఉగ్రవాదులపైనే కాకుండా వారికి సాయం చేసే వారికి, శిక్షణ ఇచ్చే వారికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని శశి థరూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని శివసేన ఎంపీ మిలింద్ దేవడా వివరించారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ యత్నిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఎంపీల బృందం ఫ్రాన్స్లో పర్యటించింది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలతో భారత్ కలిసి నిలబడుతుందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. డిఎంకే ఎంపీ కనిములి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్లోవేనియాలో పర్యటించి ఆపరేషన్ సింధూరుపై వివరించింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందం కాంగోలో పర్యటించింది. ఎన్సీపీ, ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఖతార్ పాలకులకు పాక్ తీరును విశదీకరించింది. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా బృందం కువైట్లో పర్యటించగా జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ జా బృందం దక్షిణ కొరియాలోని సియోల్లో పర్యటించింది.
హర్యానాలోని పంచకులలో ఓ కారులో 7 మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సోమవారం అర్ధరాత్రి పంచకులలోని సెక్టార్ 27లో ఈ ఘటన చోటు చేసుకుంది. దెహ్రాదూన్ వాసి ప్రవీణ్ మిత్తల్, ఆయన భార్య, తండ్రి, తల్లి, 3 పిల్లలు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు దెహ్రాదూన్ నుంచి పంచకుల వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని కారును పరిశీలించాయి. ప్రవీణ్ మిత్తల్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, ఆయన సతీమణి బ్రిగిట్టే మేక్రాన్లకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బ్రిగిట్టే మేక్రాన్ తన భర్త ముఖాన్ని చేతులతో నెట్టినట్లుగా కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఆయన సతీమణి వియత్నాం పర్యటన నిమిత్తం హనోయ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం డోర్ ఓపెన్ కాగానే మెక్రాన్ ముఖాన్ని బ్రిగిట్టే తన చేతులతో వెనక్కి నెట్టారు. అక్కడే ఉన్న మీడియా కెమెరామ్యాన్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. విమానం దిగేటప్పుడు తన చేతినిచ్చినా ఆమె పట్టించుకోలేదు. ఈ ఘటనతో ఆయన కాస్త నిరాశ చెందినట్లు కనిపించారు. వెంటనే కుదురుకొని విమానం నుంచి దిగుతూ అక్కడ తమను ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతినిధి బృందానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఇదొక సంక్లిష్టమైన క్షణమని, హాని చేయని గొడవ అనే కామెంట్లు వస్తున్నాయి. మెక్రాన్ వారం రోజుల పాటు ఆగ్నేయాసియాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హనోయ్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఇండోనేషియా, సింగపూర్లోనూ పర్యటించనున్నారు. 2007లో మెక్రాన్ బ్రిగిట్టే వివాహం జరిగింది. మెక్రాన్ హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు బ్రిగిట్టే ఆయన ఉపాధ్యాయురాలు. అప్పటికే ఆమె 3 పిల్లలకు తల్లి కావడం గమనార్హం.